Hey guys, welcome back to my channel, The Beauty Guide 20. Today one more vlog, that is hair care vlog. సో ఈరోజు నేనైతే ఇంట్లోనే హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపిస్తాను. దానికి మనకు కావాల్సింది 1 లీటర్ కోకోనట్ ఆయిల్. సో నేను ఇది మార్కెట్లో తీసుకున్నాను. సో ఇవి హాఫ్ లీటర్ బాటిల్స్ 2 1 లీటర్కి వచ్చేలాగా తీసుకున్నాను. సో మనకి దీనికి ఇంకోటి కావాల్సింది ఏంటంటే ఎంటీ బౌల్. సో మనం వాడే ఇంగ్రీడియంట్స్ ఈ ఆయిల్ ఈక్వల్గా మిక్స్ అవ్వడానికి సరిపడేంత బౌల్ తీసుకోండి. సో ఇందులో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాను, అవి ఎలా వర్క్ చేస్తాయి, ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కంప్లీట్ వీడియో చేస్తున్నాను. సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇందులో ఫస్ట్ వచ్చేసి అలోవెరా. సో దీనివల్ల హెయిర్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది, హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి మనకి కరివేపాకు. హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ ఇంక్రీజ్ చేస్తుంది, ప్రీమెచ్యూర్ గ్రెయిన్ని రెడ్యూస్ చేస్తుంది. మందారం న్యాచురల్ కండిషనింగ్ ఏజెంట్ కింద వర్క్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే డాండ్రఫ్ కూడా రెడ్యూస్ చేస్తుంది. తర్వాత గోరింటాకు స్కాల్ప్ హెల్త్ని మెయింటైన్ చేసి ఇచ్చింగ్ని రెడ్యూస్ చేస్తుంది, ఆయిల్ ప్రొడక్షన్ని బ్యాలెన్స్ చేస్తుంది, హెయిర్ బ్రేకేజ్ని ప్రివెంట్ చేస్తుంది. మందార ఆకులు కెరటిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది, హెయిర్ ఫాలికల్ స్ట్రెంథింగ్ చేస్తుంది, స్కాల్ప్ సర్క్యులేషన్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. బ్రింగ్రాజ్ హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేస్తుంది, ప్రీమెచ్యూర్ గ్రెయిన్ని రెడ్యూస్ చేస్తుంది, న్యాచురల్ కండిషనింగ్ కింద వర్క్ చేస్తుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి మ్యాజిక్‌లా వర్క్ చేస్తాయండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఆయిల్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది, హెయిర్ కూడా గ్రో అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోండి. నాకైతే పర్సనల్‌గా చాలా చాలా హెల్ప్ అయింది. సో ఇక్కడ నేను మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ ఎంప్టీ బౌల్‌లోకి తీసుకోండి. సో 1 బై 1 ఇలా అయితే అరేంజ్ చేసుకోండి. మీకు కావాలంటే మెంతులు కూడా యాడ్ చేసుకోండి. నేను ఇందాక మీకు చూపించలేదు, బట్ మా మమ్మీ యాడ్ చేశారు. సో మెంతులు పడతాయి హెయిర్‌కి, మాకు వర్క్ అవుతాయి అనుకున్న వాళ్ళందరూ మెంతులు యూజ్ చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే చాలామంది ఉల్లిపాయ కూడా వాడుతూ ఉంటారు. సో ఉల్లిపాయ పడే వాళ్ళకు కూడా ఇందులో మనం ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఉల్లిపాయ కూడా వేసుకోండి. సో అన్నీ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆయిల్ అయితే ఇలా కంప్లీట్‌గా ఈ గిన్నెలోకి పోసుకోండి. సో నేను 1 లీటర్ తీసుకున్నాను. తర్వాత ఎక్స్ట్రా పావు లీటర్ కూడా తీసుకున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు మనం హీట్ చేస్తాం కాబట్టి చాలా మట్టుకు కొంత ఆయిల్ అనేది మనకి బాయిల్ అయిపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. సో దానికోసం మనం ఎంత తీసుకున్నాం అంత రాదు. సో దానికి మీరు ఎక్స్ట్రా కొంచెం ఆయిల్ తీసుకుంటే మనకి ఎంత కావాలో అంత ఆయిల్ అనేది లాస్ట్‌కి మిగులుతది. సో ఇలాంటి వీడియో మీకు నచ్చితే చూసి స్కిప్ చేసి వదిలేయకుండా ప్లీజ్ నా ఛానల్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్రతి ఒక్కటి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ మీకు రావాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంప్లీట్‌గా ఆయిల్ పోసుకున్నాక మనకి ఇలా అయితే ఉంటుంది. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో నిజంగా ఒక మ్యాజికల్ రెమెడీ లాగా వర్క్ చేస్తుంది మనకి. చాలా బెనిఫిట్ అవుతుందండి. బయట మార్కెట్స్‌లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్న ఆయిల్స్ వాడుతూ ఉంటారు. సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. సో ఇందాక నేను చెప్పాను కదా ఎక్స్ట్రా ఆయిల్ అని చెప్పేసి, అది ఇదేనండి. సో ఇది బాయిల్ అయిపోయినా మనకి 1 లీటర్ ఆయిల్ ఎగ్జాక్ట్‌గా వస్తుంది. సో అందుకే మా మమ్మీ కొంచెం ఎక్స్ట్రా వేశారు. సో కంప్లీట్‌గా ఆయిల్ అంతా పోసి దీన్ని ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం స్టవ్ మీద పెట్టేసేయాలి. లో ఫ్లేమ్‌లో బాయిల్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, లో ఫ్లేమ్‌లోనే బాయిల్ చేసుకోండి. హై ఫ్లేమ్ వాడొద్దు. సో దానివల్ల ఏంటంటే ఇవన్నీ మాడిపోవడానికి ఛాన్స్ ఉంటది. ఇలా స్టవ్ మీద పెట్టేయండి. సో మనకి తెలుస్తది అవి కంప్లీట్‌గా బాయిల్ అయ్యాయని తెలుస్తది. కరివేపాకు పొడి కింద అవుతుంది. అప్పుడు దింపేసేయండి.
ఇప్పుడు దీన్ని కంటైనర్స్‌లో షిఫ్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.